యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు కలిపే ఉంటుంది. నేను చదువుతాను, వినండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మళ్ళొకసారి చదువుతున్నాను, చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ శుక్రవారం వేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము. నీ పాదాల చెంతకు బోలెడంత ఆశతో వచ్చిన నీ బిడ్డలు మేమందరినీ దర్శించి మాతో మాట్లాడండి. ఇంతవరకు చేసిన ప్రార్థనలు, చెల్లించిన స్తుతి, ఆరాధన మీరు గైకొన్నారు. మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచారు. దేవా, మీ స్వరము వినిపించండి, మీరు మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం నుండి మాతో మాట్లాడండి. మీరు సమస్తము చేయగలిగిన దేవుడు ప్రభువా. నీ దాసుడు అయోగ్యుడు, బలహీనుడు ప్రభువా. నీ దాసుని మరుగు చేసి నీ వాక్యమును పంపి నీవే నీ బిడ్డని దర్శించుమని, కూటమి ఆద్యంతము మీ నామ మహిమార్థమై జరిగించమని యేసు ప్రశస్త నామమును ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలను గురించి యాకోబు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలు చదువుకున్నాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పును పుట్టిస్తుంది అంటే ఆల్రెడీ మనలో ఉన్నదాన్ని అభివృద్ధి చేస్తుందా, లేకపోతే లేనిదాన్ని మనలో పుట్టిస్తుందా? ఓ ప్రశ్న. ఆల్రెడీ మనలో ఉన్నదే అయితే అది అభివృద్ధి చెందుతుంది. కానీ విశ్వాస పరీక్ష మీకు ఓర్పును అవసరం లేదు, ఓర్పును పుట్టిస్తుంది అనే మాట మాట్లాడాడు. అంటే సహజంగా లోకంలో వ్యక్తులంగా మనం ఉన్నప్పుడు మనకు కూడా ఓర్పు సహనాలు అనేవి ఉంటాయి. కానీ మనకుండే ఓర్పు సహనాలు మనుష్య సంబంధమైనవి, అవి ఆత్మ సంబంధమైనవి కావు, మనుష్య సంబంధమైనవి ఓర్పు సహనాలు. అందుకే అవి స్థిరంగా ఉండవు. వెంటనే వాటిని కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటది మనం. కానీ ఇక్కడ దేవుడు మన విశ్వాసానికి కొన్ని పరీక్షలను అనుమతించి మనలో దేవుడు పుట్టించబూనుకున్న ఓర్పు అనేది ప్రత్యేకమైనది. ఆ ఓర్పు దైవ సంబంధమైన ఓర్పు, ఆత్మ సంబంధమైన ఓర్పు. స్వతసిద్ధంగా మనకు లేనిది అది. దేవుడు మనలో పుట్టించబూనుకున్నది అది. ఒక చెట్టుకు ఒక పండును గాపించినట్టు, ఒక చెట్టుకు ఒక పుష్పాన్ని పుట్టించినట్టు దేవుడు మనలో అప్పటిదాకా అదృశ్యంగా ఉండి నిద్రాణంగా ఉన్నటువంటి, మనలో మరుగుగా ఉన్నటువంటి ఒక శక్తిని మనలో నుండి ఉత్పత్తి చేస్తాడు. ఆ శక్తి పేరు ఓర్పు. అది మనలో నుండి వెల్లడి కావాలంటే, అది మనలో పుట్టాలంటే మన విశ్వాసానికి అగ్ని పరీక్షలు ఎదురు కావాలట. ఎందుకు కావాలి అగ్ని పరీక్షలు? ఎందుకు ఎదురు కావాలి? విశ్వాస పరీక్షలు ఎందుకు ఎదురు కావాలి మనకంటే, మనలో ఓర్పుని పుట్టించాలని దేవుడు అలా సంకల్పించాడట. బాగా వినండి. కాబట్టి మీరు ఎవరైనా సరే నానా విధములైన శోధనల్లో పడినప్పుడు మీకేదో వింత సంభవించినట్టు ఫీల్ అవ్వకండి, కానీ అది మహానందమని ఎంచుకోండి. మీకు ఏదన్నా శోధన కలిగినప్పుడు, మీ విశ్వాసానికి ఏదన్నా పరీక్ష ఎదురైనప్పుడు అది మహానందమని ఎంచుకోనండి. ఎందుకంటే
దేవుడు మనలో కొన్ని కార్యాలను ఏర్పరచాలని పూనుకున్నాడు. దేవుడు చేసే ఈ పనుల ద్వారా అవి మనలో ఏర్పడతాయి. వాటిలో మొట్టమొదటిది ఓర్పు. ఈ ఓర్పు ఎప్పుడైతే మనలో వస్తుందో ఇంకా మిగిలిన రెండు ఉన్నాయి. సంపూర్ణత ఒకటి, అనూనాంగులు అనేది రెండవది. మీరు సంపూర్ణులను అనూనాంగులునై ఉండి ఏ విషయంలోనైనాను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనం సంపూర్ణ స్థితి పొందాలన్నా, మనం అనూనాంగులం కావాలన్నా మనలో ఓర్పు క్రియ చేస్తేనే ఈ రెండు మనకు సిద్ధిస్తాయట. అది టోటల్గా ఆయన చెప్పిన మ్యాటర్ అక్కడ. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంపూర్ణులు, అనూనాంగులు అంటే అర్థం ఏమిటంటే, కింద సింపుల్గా చెప్పేశాడు, ఏ విషయంలోనైనాను కొదువలేని వారు అని. సంపూర్ణులు అంటే దేవుడు ఆశించిన కొలతకి రీచ్ అయిన వాడు అని అర్థం. పరిపూర్ణుడన్నా సంపూర్ణుడన్నా గతంలో చెప్పున్నాను మీకు నేను. పరిపూర్ణత, సంపూర్ణత అంటే దేవుడు నిర్ణయించిన హైట్కి, దేవుడు నిర్ణయించిన వెయిట్కి, దేవుడు నిర్ణయించిన లెవెల్కి మన ఆత్మీయ జీవితం చేరుకోవటం, అది సంపూర్ణత. రెండవది అనూనాంగులు అంటే అర్థం ఏమిటంటే, వికలాంగులు అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళు, అంగములు వికలమైపోయిన వాళ్ళు వికలాంగులు. అనూనాంగులు అంటే వికలాంగులకు వ్యతిరేక పదం. అనూనాంగులు అంటే ఏ అవయవంలో కూడా లోపము లేక అవయవ సౌష్ఠవం కలిగిన వారిని అనూనాంగులు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వికలాంగులంటే అవయవాలు వికలత చెందినటువంటి వాళ్ళు. అనూనాంగులంటే అవయవ లోపం లేకుండా అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు. సింపుల్గా చెప్పాడు, ఏ విషయంలో కూడా కొదువలేని వారు అని. మనం అసలు ఇలా కావాలనేది దేవుని యొక్క ఆశ. మన మీద దేవుడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఏ గురితో పనిచేస్తున్నాడో తెలుసా? మనల్ని ఇలా చేయాలి, ఇలా చూడాలని మన మీద ఆయన వర్క్ చేస్తున్నాడు. ఏ శిల్పైనా ఒక బొమ్మను చెక్కేటప్పుడు దాన్ని అటు ఇటు కాకుండా సగం చెక్కి వదిలేద్దామని అనుకుంటాడా? లేకపోతే అనుకున్న రూపాన్ని వచ్చిందాకా చెక్కడానికి ఇష్టపడతాడా? అనుకున్న రూపం వచ్చిందాకా దాని మీద పని చేస్తానే ఉంటాడు. ఆ రూపం అనేది ఫస్ట్ శిలలో ఉందా, లేకపోతే శిల్పి మెదడులో ఉందా? దాని రూపం అనేది శిలలో ఉందా, శిల్పి మనస్సులో ఉందా? శిల్పి మనస్సులో ఉన్న రూపాన్ని శిల మీద పెట్టి ఆ శిల మీద ఆ రూపం వచ్చి అదొక శిల్పంగా మారిందాకా చెక్కడం పని చేస్తూ ఉంటాడు. అంటే ముందు ఒక రూపాన్ని ఊహించుకుంటాడు, ఆ రూపం వచ్చిందాకా శిల మీద పని చేస్తాడు. అలాగే దేవుడు కూడా మన విషయంలో ఒక రూపాన్ని ఊహించుకున్నాడు. దేవుడు కూడా మనల్ని ఒక స్థాయిలో చూడాలని ఫిక్స్ అయ్యాడు. మనల్ని కూడా ఒక రూపాన్ని ఊహించుకొని ఆ రూపము మనలో ఏర్పడిందాకా మన మీద ఆయన చెక్కడం పని చేసినట్టు, శిల్పి శిల మీద చెక్కడం పని చేసినట్టు దేవుడు మన మీద చెక్కడం పని చేస్తాడు. నిన్న బుధవారం దీని గురించి ఇంకా విపులంగా మాట్లాడాను. దేవుడు మన విషయంలో కూడా అలా జోక్యం చేసుకొని అలా చేస్తాడు అనేది తిరుగులేని సత్యం. ఏ కుమ్మరి కూడా మట్టి ముద్దను తీసుకొచ్చి సార మీద వేసి, సారె అంటే తెలుసా? చీరా సారె అనుకున్నారు. అది కాదు. సారె అంటే చక్రం. చెగడా బండి తెలుసా? పాత వెనకటోళ్ళు తోలినటువంటి చెక్క గానుల ఎడ్ల బండ్లు తెలుసా? చెగడా బండ్లు అంటారు వాటిని. దాని చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని అడ్డం వేస్తాడు. అడ్డం వేసి దాన్ని తిప్పుతాడు. అది తిరుగుతూ ఉంటుంది. దాని మీద మట్టి ముద్ద వేస్తాడు ఆ మధ్యలో. అది కాపాడేవరా బాబు. ఇప్పుడు నేను వర్ణించలేక తెచ్చేవాడు. లేకపోతే దేవునికి స్తోత్రం. అది సారె అంటే. ఆ సారె మీద మట్టి ముద్దను పెట్టి ఏమనుకుంటాడు మనసులో? దీన్ని కూజ చేయాలనో, లేకపోతే లోటా చేయాలనో, లేకపోతే కుండ చేయాలనో ఏదో ఒకటి తన మనసులో అనుకుంటాడు. అనుకున్న షేపు వచ్చున్నట్లు ఆ సారె మీద మట్టి ముద్దను పెట్టి, ఫస్ట్ మట్టి ముద్దే అది. ఇక దాని వ్రేళ్ళుంచి ఆ వ్రేళ్లతోనే దాని షేప్ అంతా తీస్తూ ఉంటాడు.
ఆయన అనుకున్న షేప్ వచ్చిందాక మట్టి ముద్ద పని ఏంటో తెలుసా? సారె మీద గిరా 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 తిరగటమే దాని పని. సార్ నా కళ్ళు తిరుగుతున్నాయి సార్, నేను తిరగలేకపోతున్నాను, నోరు మూసుకొని కూర్చో అంటాడు అంతే. నేను ఒక పోలిక అనుకున్నాను, అది వచ్చిందాకా నిన్ను తిప్పుతానే ఉంటా, నువ్వు తిరగాలంతే. ఇప్పుడు కుమ్మరి అనుకున్న పాత్రగా అది రూపుదిద్దడానికి మట్టి ముద్దకి ఏం కావాలి? ఆది కాదు. దేవునికి స్తోత్రం. పారిపోకూడదు. ఒక తలంపు నా ప్రభు నా మీద కలిగి ఉన్నాడు. ఆయన ఏదో మొత్తానికి నాలో కొన్ని షేపులు చేయాలనుకుంటున్నాడు, నన్ను ఏదో మొత్తానికి రూపుదిద్దాలనుకుంటున్నాడు. ఆయన అనుకున్న రూపు నాలో ఏర్పడిందాక ఓర్పుతో నేను ఆయన సన్నిధిలో కాచుకుంటాను. నా ప్రభు నన్ను చూడండి, మట్టి ముద్ద అది గమనించండి. పచ్చి ముద్ద, ఒట్టి మట్టి ముద్ద.